పూరీలు లాంటివి అయితే అమ్ముతున్నారు. వేసాయి, అన్ని వేసాయి. -4 degrees టెంపరేచర్ లో ఇక్కడ ఏమో ఐస్ క్రీమ్ తింటున్నాం. షవర్మాని బర్గర్ అని చెప్పేసి అంటారు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లాగా ఎంత ఫాస్ట్ గా తయారు చేస్తున్నారు. చాలా మంది తాగుతున్నారు. కాలా పోచా అని చెప్పేసి ఒక ఐటమ్ అయితే అమ్ముతున్నారు. మొత్తం బొగ్గుల మీదే చేస్తున్నారు ఐటమ్ అంతా. దీన్ని బొరోని అంటారట. బ్రదర్ అయితే అసలు ఆ డబ్బులు తీసుకొని అంటున్నారు. అమ్మ మనకన్నా కారం ఎక్కువ తింటారు అనుకుంటారు. దీన్ని ఫిర్నీ అంటారంట. కూల్ వెదర్ ఐస్ క్రీమ్ పానీపూరి ఇండియన్ బిర్యానీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ఈ రోజు అయితే ఒక క్రేజీ వీడియో అయితే చేయబోతున్నాం. అదేంటంటే ఫుడ్ వీడియో అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఆఫ్ఘనిస్తాన్ కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. ప్రతి వీడియోలో కామెంట్ అయితే వస్తుంది, అసలు వీళ్ళు ఏం తింటారు, వింటర్ టైంలో ఏం తింటారు, చూపించు అని చెప్పేసి. సో అందుకని ఇప్పుడైతే మనం ఫుడ్ వీడియో అయితే చేయబోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో వీళ్ళు బ్రెడ్ ఎక్కువ తింటున్నారు. ఈ ఉజ్బెకిస్తాన్ దేశంలో, కజకిస్తాన్ దేశంలో, సెంట్రల్ ఏషియాలో ఎక్కువ బ్రెడ్ తినే కల్చర్ ఉంది కదా. సో ఇక్కడ కూడా అయితే బ్రెడ్స్ ఎక్కువ తింటున్నారు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. అంటే కొందరు రౌండ్ బ్రెడ్ తింటున్నారు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్లో చూసినట్టయితే మనకి రౌండ్గా ఉంటుంది కదా, డిజైన్గా. ఇక్కడ ఏంటంటే రౌండ్గా, స్ట్రైట్గా చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒక రకం అయితే మీకు చూపిస్తాను. అంటే ఈ బ్రెడ్ అనమాట, చూసారా ఎంత పొడవుగా ఉందో. ఈ బ్రెడ్ అసలు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా పొడవుగా ఉంది. ఇదిగోండి. ఆ బ్రదర్ అయితే మొత్తం పాముతున్నాడు. చాలా పొడవుగా అయితే తయారు చేస్తున్నారు. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లాగా ఎంత ఫాస్ట్గా తయారు చేస్తున్నారో. ఆ డిజైన్ చూడండి ఎలా పెడుతున్నాడు. అక్కడ సగం ఆల్రెడీ పామేసి ఇస్తున్నారు ఈ బ్రదర్కి. ఈ బ్రదర్ ఏమో దీన్ని యూజ్ చేసి ఇంకా దాన్ని పొడవుగా అయితే తయారు చేస్తున్నారు. తయారు చేసి ఆ కిందన చూడండి పాట్ ఎంత పెద్దది ఉందో. దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఆహా, అదిగోండి. I have that cap. ఇక్కడ చాలా వరకు రోడ్ల మీద అయితే ఇలాగా క్యారెట్లు అయితే అమ్ముతున్నారు. క్యారెట్ జ్యూసు చాలా మంది తాగుతున్నారు. ఇందులో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ 2 ఉన్నాయి. ఒకటేమో మన దగ్గర కనిపించి ఈ క్యారెట్, తర్వాత ఈ క్యారెట్, ఇంకొందరి దగ్గర అయితే ఎల్లో కలర్ కూడా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ రోడ్లో వెళ్తూ ఉంటే చాలా వరకు చిన్న చిన్న లోకల్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్గా కనబడుతున్నాయి ఫుడ్స్ కూడా. సో ఇటువైపు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా, ఇటువైపు లైన్గా అవే ఉన్నాయి రెస్టారెంట్లు. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ రెస్టారెంట్ పేరు నేనైతే చదవలేను, అది ఏంటో. సో ఇక్కడ లాంగ్వేజ్లో రాసింది దారిలోని. బట్ లోపలైతే ఏదో ఇంట్రెస్టింగ్ ఫుడ్ అయితే అమ్ముతున్నారు. సో లోపలికి వెళ్ళి అయితే ట్రై చేద్దాం. అది కూడా ల్యాంబ్తో ఒకటైతే తయారు చేస్తున్నారు అనమాట. అద్దంలోంచి కనబడుతుంది బయట. అదిగోండి ఆ బ్రదర్ ఏదో కలుపుతూ ఉన్నారు కదా. లోపలికి వెళ్ళి అసలు అది ఏంటో కనుక్కొని ట్రై చేద్దాం. ఇక్కడ కాలా పోచా అని చెప్పేసి ఒక ఐటమ్ అయితే అమ్ముతున్నారు. కొంచెం వెరైటీగా అనిపించింది బయట నుంచి చూస్తే. చూస్తున్నారా, ఇదంతా ఏంటంటే మటన్ అనమాట. అదిగోండి దాని తలకాయ అక్కడ పెట్టారు. మటన్ ముక్కలు వేసి దాంట్లో సూప్ వేస్తున్నారు. ఆ హండీ చూడండి ఎంత పెద్దది ఉందో. దాంతో కొంచెం చట్నీ కూడా వేస్తున్నారు, స్పైసీ చట్నీ. కొంచెం నూనె వేసి కొంచెం ఏదో మిరియాల పొడిలో ఉంది. రొట్టెలతో కూడా చేసుకుంటున్నారు అనమాట. ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఒకరైతే ఆర్డర్ ఇచ్చారు. చూడండి దాన్ని ఎండ వేసేస్తారు. నానబెట్టుకోవాలన్నమాట అందులో. అంతే. భలే ఉంది చూడడానికి మాత్రం.
ఇండియా చాలా మంది ఇదే ఆర్డర్ ఇస్తున్నారు. మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంది చూడడానికి. కాకపోతే ఇది మేక మాంసం, దాని తలకాయ కూడా పెట్టారు మనకి అర్థం కావడం కోసం. ఇదేంటంటే నిమ్మకాయలు, ఇది కైండ్ ఆఫ్ సలాడ్లా ఇచ్చారు. ఇది సూపు, ఇదేమో మీట్, దాంట్లో చట్నీ, ఇదేమో బ్రెడ్, దాంట్లో పాటు మళ్ళీ ఆ సూప్ వేసి అందులో చట్నీ వేసారు. ఇంకా ఎక్స్ట్రా బ్రెడ్స్ తెచ్చుకోరు. ఇప్పుడైతే ఇది టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందో. చాలా టిపికల్గా ఉంది చూడడానికి మాత్రం. ఫస్ట్ సూప్ అయితే ట్రై చేద్దాం. దీంట్లో కొంచెం మిరియాల పొడి లాంటిది వేశారు. అబ్బా, బయట వేడివేడి బయట ఆ చల్లని క్లైమేట్లో ఇక్కడ వేడివేడిగా సూప్ తాగుతుంటే చాలా బాగుంది. ఇది ఎంత ప్రైస్ కూడా తెలీదు, ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడైతే ఆ బ్రెడ్తో తయారు చేసింది అయితే తిందాం. ఫస్ట్ ప్లెయిన్గా తింటా, తర్వాత నిమ్మకాయ పిండుకొని తింటా. అమ్మ, మనకన్నా కారం ఎక్కువ తింటారు అనుకుంటా వీళ్ళు. టమాటా చట్నీ అనుకున్నాను, ఫుల్ స్పైసీగా ఉంది. ఇప్పుడు నిమ్మకాయ పిండుదాం. దీంతో పాటు నంచుకోవడానికి లెమన్ ఉల్లిపాయ కూడా ఇచ్చారు. ఇప్పుడు బాగుంది, పులుపుగా కారంగా. సూప్ ట్రై చేసాం, ఈ బ్రెడ్ కూడా ట్రై చేసాం. నెక్స్ట్ మిగిలింది లిచ్చిన మాంసం. చూడడానికి మ్యారినేటెడ్ పికిల్లా ఉంది. మనం ఏం తింటున్నాం కూడా తెలియట్లేదు, మెల్ట్ అయిపోతుంది అలా తినగానే. అంత బాగా కుక్ అయింది మీట్. చూసారా ఎలా ఊగుతుంది జెల్లీలాగా, బాగుంది. కాకపోతే వన్ టైం ట్రై, ఇది బాగానే ఉంది కానీ వన్ టైం ట్రై. అంత ది బెస్ట్ డిష్ అని చెప్పలేను, యూనిక్ ఫుడ్. కాకపోతే కాబులీ పులావ్ ఇక్కడ ట్రై చేసా కదా, అదైతే బాగుంది. ల్యాంబ్ది దొరకడం కొంచెం కష్టంగా ఉంది, కాకపోతే చాలా చోట్ల అయితే అమ్ముతున్నారు. సో కాబులీ పులావ్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. కొంచెం మన పులావ్కి మన బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే కష్టమే ఆఫ్ఘనిస్తాన్లో, వాళ్ళకి మంచి ఫుడ్ దొరకడం. బ్రెడ్లు తినడమే. వీళ్ళు ఫ్యాట్ బాగా ఎక్కువ ఉన్న ఫుడ్స్ అయితే తింటున్నారు, వింటర్ వల్ల అనుకుంటా. బట్ సమ్మర్లో కూడా ఈ ఫుడ్స్ ఇంతే ఏమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా ఒక 2 నిమిషాలు, ఇందాక ఒక ఫుడ్ తిన్నాను కదా, ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తాను అనుకోండి. వదిలేస్తే పైన ఏంటంటే లేయర్లో ఫామ్ అయిపోతుంది అనమాట ఫ్యాట్ అంతా. ఫ్లోర్ అంతా జారిపోతుందని చెప్పేసి అందరూ తుడిచేసుకుంటున్నారు వాళ్ళ షాపుల ముందు ఉన్న బ్లాక్ ఐస్ అంతా. రేంగాయలు ఇవి, డేట్స్ ఖర్జూరాలు, చిన్న ఖర్జూరాలు. ఇది మొత్తం మంచు పడుతుంది చుట్టూ. ఇక్కడేమో ఒక డెజర్ట్ అయితే అమ్ముతున్నారు, దీన్ని ఫిర్నీ అంటారంట. మనం కూడా ఇండియాలో ఉంటుంది కదా ఇది. ఇది జస్ట్ 10 ఆఫ్ఘనీ మాత్రమే, అంటే అరౌండ్ ఒక 20 రూపాయలు అనుకోండి. ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. స్టిక్కీగా మరీ ఎక్కువ స్వీట్ ఏం లేదు, భలే ఉంది. ఇక్కడ చాలా చోట్ల పూరీలు లాంటివి అయితే అమ్ముతున్నారు తయారు చేసి. సడన్గా చూసి అది ఏంటో అనుకున్నాను.
దగ్గరికి వచ్చి చూస్తే అది కొంచెం పూరి టైప్ అనమాట. అది ఒక ఓపెన్ చేయవో ఒకసారి. లోపల ఏమో వేసారో తెలియదు కానీ జస్ట్ ఓకే ఓకే. ఇదేంటిది ఇది? చీజ్ కచోలు. కచోలు అంటే పొటాటో. ఓకే ఓకే, కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలంటే చెబురేకే. సడన్గా జార్జియన్ లాంగ్వేజ్ గుర్తొస్తుంది. సో ఇప్పుడు అది ఏంటంటే ఆ పూరిలాగా లోపల స్టఫింగ్ ఏంటంటే కొంచెం ఇది, తర్వాత ఆ పొటాటో రెండు కలిపి మిక్స్ చేసి ఆ లోపల అయితే స్టఫ్ చేసి దాన్ని అయితే అమ్ముతున్నారు. సో కైండ్ ఆఫ్ స్టఫ్డ్ పరాటా అనొచ్చు మనం. సో ఇది కూడా ఎక్కువ తింటున్నారు. ఇది ఒక కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్. ఓకే. English the first of all. What is this? Our name is Guy. Murtaza. My hair. Yeah, my hair is the one of the surface. Farsi. దశకోర్. ఇక్కడ ఏంటంటే చాలా వరకు డిఫరెంట్ చిన్న చిన్న బళ్ళు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే సూప్ అమ్ముతున్నారు అనమాట, ఎగ్తో చేసింది. చూడొచ్చా? సూప్ Does it soup with పోతో. ఇక్కడ లోకల్లో చాలా మంది అయితే ఈ సూప్ తాగుతున్నారు. ఈ బయట చలిలో సూప్ తాగుతూ ఉంటే బాగుంటుంది. చూద్దాం ఎలా చేస్తారంటో. ఓకే వేసేయి. దాంట్లో గుడ్డు కూడా వేస్తున్నారు. ఓకే, మసాలా, ఉప్పు, ఇంకేంటి సాస్ ఏదో, అందులో ఇంకో సాస్ వేసాయి, అన్నీ వేసాయి. ఫినిష్. మరి అది నూనె, అది కొంచెం బంగాళదుంపలు, వావ్, పొటాటో. ఇప్పుడు సూప్ అయితే ట్రై చేద్దాం. బ్రదర్ చేసి ఇచ్చాడు. దీంట్లో బంగాళదుంపలు వేసాడు, ఎగ్ వేసాడు, తర్వాత ఇంకేవో కొన్ని మసాలాలు వేసాడు. చూడడానికి అయితే భలే కలర్ఫుల్గా ఉంది. సూపర్. వెరీ గుడ్. వీళ్ళు ఇక్కడ షవర్మాని బర్గర్ అని చెప్పేసి అంటారు. అది ఏది కావాలని అడిగారు. ఒకటేమో ఫ్రెంచ్ ఫ్రైస్ది ఉంది డైరెక్ట్గా, ఇంకోటేమో చికెన్ది కావాలని అడిగారు. ఆ చికెన్ చూసారు అక్కడ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టారు. సో నేను చికెన్ది ఇవ్వండి అని చెప్తే దానికి ఉన్న మాంసం అంతా తీసి సపరేట్ చేస్తున్నారు. సపరేట్ చేసి అప్పుడు రోల్ లాగా అవంతా లోపల పెడతారనమాట. సలాడ్, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ చికెన్ మీట్. కాకపోతే దీన్ని వీళ్ళు బర్గర్ అంటున్నారు, మనం ఏంటంటే రోల్ అంటాం, లేదంటే షవర్మా అంటాం. అందులోని కొంచెం ఉప్పు వేశారు. ఇప్పుడు రోల్కి కొంచెం ఇవి చూడడానికి రుమాలీలా లేవు, కొంచెం వెరైటీ రోటీల్లా ఉన్నాయి. ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ యాడ్ చేసుకుంటాం. సేమ్ మనం ఎలాగా షవర్మాకి ఎలా చేసుకుంటామో అలానే. కాకపోతే ఏంటంటే వీళ్ళు దీన్ని బర్గర్ అని అంటారు, మన షవర్మా అంటాం, అంతే తేడా.
మజార్లోని ఐస్ క్రీమ్ అయితే చాలా ఫేమస్ అంట కొన్ని స్పాట్స్లో. సో ఇది కూడా చాలా వీడియోస్లో కూడా చూశాను అండ్ బ్రదర్ కూడా సజెస్ట్ చేశారు. అందుకని ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చాం. తష్కుగాన్ షెరియాక్ అని చెప్పేసి చూద్దాము. ఇక్కడ ఐస్ క్రీమ్ ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. లోపల ఏముంది? మొత్తం అతికిపోయింది రకరకాల ఐస్ క్రీమ్లు. सिंपल है और पिस्ता की है, पिस्ता, मैंगो मैंगो, पिस्ता, चेरी. इधर 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 बनाते हैं फिर इसमें डालते हैं। अच्छा इधर बनाते हैं इसमें डालते हैं। अच्छा उसमें क्या है? इसमें अभी कुछ नहीं है, खाली कुछ है। नहीं, खाली है. अच्छा इसे बनाते हैं फिर इसमें रखते हैं। अच्छा इससे ठीक है. लोगों को कर देते हैं। हाँ ये बर्फ है, हाँ फिर नमक मिलाते हैं फिर ये ठंडा होता है, अच्छा फिर बनता है। इसको ऐसा घुमाते हैं फिर आइसक्रीम बनता है। हाँ ये ठीक दूध है, दूध है, चीनी है, कोई कुछ नहीं है। अच्छा ये क्या है? ये नमक है। हाँ नमक हाँ। आइस. हाँ नमक डालते हैं, नमक के साथ इसका जो ज्यादा होता है हाँ ओके. जल्दी बनता है ये। हाँ जल्दी खाली బాగుంది. నాకు వచ్చింది సగం హిందీ. బ్రదరే నాకన్నా బెటర్గా మాట్లాడుతూ ఉన్నాడు. India. ఇండియా. యువర్ నేమ్? Your name? Bejan. బేజాన్. Okay. Bejan. शेर खान। షేర్ ఖాన్. షేర్ ఖాన్. ఏ మనీ. Money. Money. मेरा नाम मनी. हिंदुस्तान से। हाँ हिंदुस्तान. वेलकम कहते हो आपको। Shahrukh बहुत Khan. बढ़िया. आपके लिए आइसक्रीम बनाऊं? हाँ बनाओ. इसमें बनाऊं या हाँ। प्लेट में बनाऊं? हाँ प्लेट में बनाओ. हाँ प्लेट में बनाओ. प्लेट कोन రెండిట్లో. ऐसा होगा जो कम बड़े दाम में लकी हाँ लकी దీన్ని ఫిర్నీ అంటారు. సో రెడీగా కప్స్లో వేసి పెట్టేశారు. మా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. తెచ్చే ఇక్కడికి. ఎస్ ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే ట్రై చేద్దాం. దీంతో పాటు ఫిర్నీ ఇందులో వేసుకోరా? डालो उसके ऊपर। అచ్చా ఏ క్యా హై? క్రీమ్. हाँ क्रीम है ये। ఓ చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంది. భలే తీయగా ఉంది. 3 ఫ్లేవర్లు. ఒకటేమో చెర్రీ, మ్యాంగో, पिस्ताशियो। పిస్తాషియో. -4 degrees టెంపరేచర్లో ఇక మేము ఐస్ క్రీమ్ తింటున్నాం. తర్వాత పరిణామాలు ఏంటో చూడాలి. షేర్ ఖాన్ బ్రదర్ అయితే తయారు చేశారు. తష్కోర్. సో ఇప్పుడే ఒక ఐస్ క్రీమ్ అయితే ట్రై చేసాం కదా. ఫిర్నీ అయితే బాగానే ఉంది కానీ ఐస్ క్రీమ్ అయితే అసలు ఈ చల్లదనానికి ఆ టేస్ట్ ఏం తెలియలేదు నాకు. దాంతోపాటు మలాయ్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. అదేంటంటే ఆ మలాయ్ లోపల వీళ్ళు పంచదార వేయరన్నమాట. మన ఇండియాలో నార్మల్గా మలాయ్ అంటే పంచదార వేస్తారు కదా. సో వీళ్ళు పంచదార ఏమి వేయరు. అది అసలు ఆ టేస్ట్ ఆస్వాదించలేకపోయినా మేబీ అది టేస్ట్ లేదా లేకపోతే ఈ చల్లదనం వల్ల టేస్ట్ తెలియట్లేదో తెలియదు. ఇప్పుడైతే ఇంకొక షాప్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది కూడా చాలా ఫేమస్ అంట. వెల్కమ్ టు వీసీ అంట. విటమిన్ అంట. ఈ ఐస్ క్రీమ్ షాప్ పేరే విటమిన్ అంట. ఇవ్వండి. ఈ స్టార్టింగ్లోనే ఇక్కడ చిన్న చిన్న సోంసాలు లాంటివి అమ్ముతున్నారు. బ్రెడ్స్ చూద్దాం. ఇవ్వండి. ఇక్కడ స్టార్టింగ్లో అయితే సబ్జా గింజలు వీటితో అయితే స్లష్ ఫలూడా టైప్ స్లష్. ఇక్కడైతే స్లష్ ఫలూడా టైప్ అనమాట. ఇటువైపు ఇక్కడ చూసుకుంటే రోల్ ఐస్ క్రీమ్లా చేస్తున్నారు. రోల్ ఐస్ క్రీమ్. ఇటువైపు అయితే కోన్ ఐస్ క్రీమ్లు. ఇవైతే ఏమో రోల్ ఐస్ క్రీమ్లు. మన దగ్గర కూడా చాలా ఉంటాయి కదా రోల్ ఇది బాగా కూల్ చేసి తర్వాత ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసి రోల్స్లా తయారు చేస్తారు కదా. సో ఆ టైప్ అనమాట.
హార్లీ డేవిడ్సన్. హార్లీ డేవిడ్సన్ బైక్ బాగుంది చూడటానికి. నా బైక్ని మిస్ అవుతా ఎప్పుడైనా మంచి మంచి బైక్స్ చూస్తే. This is for you. Do not eat this. It's famous ice cream in Afghanistan. ఆఫ్ఘనిస్తాన్ ఫేమస్ ఐస్ క్రీమ్. వాట్ యు కాల్ ఇన్ యువర్ లాంగ్వేజ్? Dari. Dari. ఇన్ దారి వాట్ యు కాల్ దిస్? Ice cream. జస్ట్ ఐస్ క్రీమ్. Yeah. విచ్ ఫ్లేవర్ ఇస్ దిస్? It's banana and mango. బనానా మ్యాంగో ఐస్ క్రీమ్ ఇది. సో ట్రై చేద్దాం. ఇది ఆఫ్ఘనిస్తాన్లోనే చాలా ఫేమస్ అంట. ఓ ఇట్స్ రియల్లీ నైస్. Yes. I feel like eating a fruit. We call like a softie. Yeah. Yeah. How much is this? Doesn't matter. It's free for you. Thank you. Tashkor. Normally how much this one? 13. 30. Yeah. సో ఇది 30 ఆఫ్ఘనీ అంట. బ్రదర్ అయితే అసలు ఆ డబ్బులు తీసుకుని అంటున్నారు. మనకైతే ఆ ఒక గెస్ట్లా ట్రీట్ చేసి టేస్ట్ చేయమని అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సో యూ స్పీక్ హిందీ? No. యు ఆర్ ఫ్రమ్ మజార్? Yeah. ఓకే. సో You are from India. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ బిర్యానీ. Yeah. In people of Afghanistan also eat biryani, but your biryani Is is spicy. so spicy. But here I tried pulao, kabuli pulao. Kabuli pulao. Very nice. It's like a biryani, but Yeah, it's The rice. the preparation is different, ingredients different. Yeah. We never use kismis. You know kismis? Raisins. yeah. Yeah, we never use raisins in Yeah. biryani. Yeah. Here too much. Thank you. Welcome. Yeah. అదిరిపోయింది అసలు. సేమ్ ఫ్రూట్ తిన్న ఫీల్ అయితే కలుగుతుంది. పైన బనానా కింద మ్యాంగో రెండు కలిపేసి అయితే ఉన్నాయి. చాలామంది ఆ స్టూడెంట్స్ అయితే వచ్చి ఇక్కడ కొనుక్కొని ఇష్టపడి తింటున్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కుదిరితే ఇది ట్రై చేస్తా. ఇప్పటికే ఆల్రెడీ ఐస్ క్రీమ్ వేస్తాం. ఇది అయితే రెండో ఐస్ క్రీమ్. ముక్క అయితే వాసిపోయి కిందకి పడిపోయేలా ఉంది. కరెక్ట్గా ఐస్ క్రీమ్ షాప్ ఎదురుగానే వచ్చి కార్లు వెళ్ళిపోదామని చూస్తుంటే ఇక్కడైతే పానీపూరి అమ్ముతున్నారు. హలో, పానీపూరి. పానీపూరి చూసారు ఎలా పెట్టేసి అమ్ముతున్నారు. సడన్గా చూసి ఏవో అనుకున్నా, దగ్గరికి వచ్చి చూస్తే తెలిసింది పానీపూరి. పానీపూరి షాప్. ఆఫ్ఘనిస్తాన్లో పానీపూరి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ వన్ ఒక్కటి చాలు, మరీ ఎక్కువ వద్దు. ఆఫ్ఘనిస్తాన్లో we can get everything in Afghanistan. Yeah. So where is good spot for Afghani biryani, not pulao? Afghani biryani. I think we don't have best one, and we have it, but it's not like your biryani. Like Okay. Okay. It's spicy. Can you hold this? Yeah, of course. You try one. No. మనం అయితే ట్రై చేద్దాం. స్పైసీ అయితే స్పైసీగా సాస్ అది వేశారు. కూల్ వెదర్, ఐస్ క్రీమ్, పానీపూరి. థ్యాంక్ యూ. పానీపూరి వీళ్ళు ఇంట్లో తయారు చేసుకున్నారు. నేను యాక్చువల్గా ఆఫ్ఘనీ పీపుల్ ఎక్కువ స్పైసీ తింటా అనుకున్నా. సో యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ఘనీ పీపుల్ డోంట్ ఈట్ మచ్ స్పైస్, Yeah. బట్ దే ఆర్ ఈటింగ్. Yeah. టుడే మార్నింగ్ ఐ ట్రైడ్ పోచా Mocha. with the spicy sauce. Yeah. It's good. Inja. Thank you. What's the shop name? What's the name of this shop? Vitamin Center. Vitamin Center. Vitamin Center. Yeah. He placed in Vitamin Center. Oh, that is this one and same.
Yeah. ఓకే. సో ఐస్ క్రీమ్ షాప్ వాళ్ళదే అంటే ఇది కూడానా? పానీపూరి అదేమో ఐస్ క్రీమ్. గుడ్ కాంబినేషన్. Yeah. It's center of Pani Puri. It's యా name. Yeah. హియర్ స్పైసీ దేర్ స్వీట్. Yeah. థ్యాంక్ యూ దర్శకర్. సో మన ఇండియన్ పానీపూరి అయినా సరే ఫ్లేవర్ అయితే డిఫరెంట్గా ఉంది, స్పైసీగా బాగుంది. ఫుడ్ డిఫరెంట్ ఫుడ్స్. ఇప్పుడైతే ఇంకో ఏరియాకి అయితే వచ్చాను. ఇక్కడ కూడా చాలా వరకు చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ బళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే ఆ కైండ్ ఆఫ్ పీటా బ్రెడ్తో చేసిన షవర్మా లాంటివి అయితే అమ్ముతున్నారు. ఇటువైపు చూడండి చిన్న చిన్న బుడ్డి పిజ్జాలు. ఇక్కడైతే బిర్యానీ, ఆఫ్ఘనీ బిర్యానీ, चिकन बिरयानी इंडिया बिरयानी ఇండియన్ స్టైల్. ఒకసారి హండి అయిపోయింది, ఖతం थोड़ा सा रह गया ఖతం. ఇంకా ఇటువైపు చూడండి, ఇక్కడ కూడా ఇందాక తిన్నాం కదా, ఇక్కడ కూడా ఇంకొక పానీపూరి షాప్ ఉంది, ఇండియా పానీపూరి అంట. ఇక్కడ పానీపూరీలు ఏంటంటే చూసారా, ఇది కొంచెం వెరైటీగా ఉన్నాయి. Sorry, brother. Do you speak English? యా How are you, bro? Are you fine? Yeah. Welcome to again some Thank special you. Mazar City. So Thank where are you. you from? ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. India. Wow. Welcome to Mazar City. Yes, And thank I'm really happy. Just you know that it's been long time that I'm visiting the city to face with a person from Korean country. And maybe my English is not perfect as No, but yours. still you are speaking good. Wow. Thank you so much. Yeah. So welcome to Mazar. So are you alone? Yeah, like I'm with my one of my friend. So Yeah, don't you have any guide? No, I don't have any guide. I'm just traveling alone. I'm a solo traveler. That's great. My name is Irfan. Irfan, Jafari. okay. Yeah, Irfan I'm Mani. Jafari. Yeah. What is your name? Money. Money. Wow, that's great. Do you Yeah. have any Instagram or Yeah, something? yeah. So maybe just take me your Instagram, Yeah, and then I will follow you, and maybe inshallah we will talk with each Yeah, other. explore with Yeah. money. Explore with money. Just you can type it. Explore with. You know that the Mazar people are very hospitable. Yes, So yes. I will I be love very Afghan- happy. I Afghan will be people. really happy to invite you in my home to show you the best traditional Yeah, sure. foods, especially. Thank you so much. So See you can just give me a call yeah, when for you're sure. free. When I arrive at home, I will text you. Okay? Yeah, sure. Thank you so much. Bye. Yeah. చూస్తున్నారు కదా, బ్రదర్ అయితే జస్ట్ ర్యాండమ్గా వెళ్తుంటే సో ఆయన ఇంటికి అయితే ఇన్వైట్ చేస్తున్నారు. చూద్దాం, కుదిరితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వాళ్ళ ఇల్లు, వాళ్ళ కల్చర్ అది చూపిస్తారంట. బట్ చాలా వరకు కొంతమంది చెప్పింది ఏంటంటే చాలా హాస్పిటల్గా ఉంటారు, బట్ కొందరు ప్లేసెస్కి అయితే వెళ్ళమని, కొన్ని చోట్ల అయితే వెళ్ళొద్దని చెప్పి లిటిల్ బిట్ బ్రదర్ అయితే కొంచెం టేస్ట్ కొంచెం టేస్ట్ చేయమని ఇస్తున్నారు. ఇండియన్ స్టైల్ బిర్యానీ అంట. ఇండియన్ బిర్యానీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. आप इंडिया के नॉर्थ से साउथ से साउथ आंध्र प्रदेश के यहाँ के सही है सही है. आज यहाँ के सब लोगों ने थोड़ा मसाले कम किए मिर्ची है नहीं मसाला सही है, ठीक है. आप पहले आए इंडिया? ये हम जो ना पाकिस्तान से है పాకిస్తాన్, హిందుస్థాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అసలు మజా ఫుడ్ వీడియో కాదు కానీ అసలు డిఫరెంట్ ఫుడ్స్ ఒకేసారి ట్రై చేస్తుంటే పిచ్చకపోతుంది. 2 రకాల ఐస్ క్రీమ్లు, పానీపూరి, తర్వాత ఫిర్నీ, ఇప్పుడేమో బిర్యానీ. నేను ఇక్కడ ఒక లోకల్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఇప్పుడు నేను ట్రై చేస్తున్న ఐటమ్ ఏంటంటే కరాయి అంటారు అనమాట. సో అదేంటంటే కైండ్ ఆఫ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా ఒక వీడియోలో. అదేంటంటే ఎగ్ బుర్జీలో చేసి దాంట్లో కబాబ్స్ కూడా యాడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఎలా చేస్తారో మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే కొంచెం ఆ ఉల్లిపాయలతో ఉన్న గ్రేవీ అయితే తీసుకుంటున్నారు, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు ముందే. ఇందులో కూడా ఫుల్ నూనె అయితే వేస్తున్నారు. మొత్తం బొగ్గుల మీదే చేస్తున్నారు ఐటమ్ అంతా, స్టవ్ గట్రని లేదు. ఇప్పుడు అందులో టొమాటో పేస్ట్ అయితే వేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళ దగ్గర డబ్బాలు ఉన్నాయి, రెడీమేడ్ డబ్బాలు టొమాటో పేస్ట్వి. సో అది అందులో మిక్స్ చేసేస్తున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు
ఇప్పుడు ఆ చికెన్ ముక్కలు సగం ఆల్రెడీ ఉడికేసి ఉన్నాయి కదా, అందులో యాడ్ చేసేస్తున్నారు. ఇందులో ఎగ్ యాడ్ చేయరు అనుకుంటా, యాడ్ చేస్తారా నాకు తెలిసి, తర్వాత యాడ్ చేస్తారేమో ఎగ్. యాడ్ 2 గుడ్లు అయితే యాడ్ చేస్తున్నారు అందులో, అటొకటి ఇటొకటి. అది భలే ఉంది. అందులో చాలా నూనె వేసారు కదా ముందు, ఎక్స్ట్రాగా వచ్చిన నూనె అంతా అందులో వంపేశారు. అయిపోయిందా తయారీ? ఫినిష్. ఓకే ఓకే, లోపల పెట్టాను, వచ్చేస్తున్నాను. ఓకే వస్తున్నాను. ఇటువైపు కావాలంటే మనం ఎక్కడ కూడా కూర్చోవచ్చు, అంటే ఇక్కడ. నేనైతే వాళ్ళు రౌండ్ బ్రెడ్ ఇస్తుంటే అది వద్దు, ఇది కావాలని చెప్పాను. పక్క షాప్కి వెళ్ళి తీసుకొచ్చారు. ఇదిగోండి ఈ బ్రెడ్, ఇది మంచి కాంబినేషను. దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది, కానీ వాళ్ళ దగ్గర నిమ్మకాయ లేదంట. ఏందో, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇది ఉత్తి ఎగ్తో తిన్నాను, కానీ ఇలా చికెన్తో కలుపుకొని తినాల. బట్ ఒక్కో దగ్గర ఒక్కోలా చేస్తారు కదా. బాగుంది. నాకు ఎందుకు ఈ బ్రెడ్ బాగా నచ్చింది, రౌండ్ బ్రెడ్ కన్నా. ఈ పోర్షన్కి దీంతో పాటు ఎలాగో బ్రెడ్ వస్తుంది కాంప్లిమెంటరీగా. 150 ఆఫ్ఘన్ అయితే ఛార్జ్ చేస్తున్నారు దీంట్లో, ఎందుకంటే మనం చికెన్తో చెప్పాం కాబట్టి. ఉత్తి ఎగ్ అనుకోండి మేబీ 100 తీసుకుంటారు. బొరోనీ, దీన్ని బొరోనీ అంటారట. చాలామంది అయితే లోకల్స్ తింటున్నారు. ఇంతకు ముందు కూడా చూపించాను కదా మీకు.